అందరికీ నేను సహదేవ్. మాకు ఉన్న సబ్స్క్రైబ్లకు నేను ఈ వీడియో చేసుడు జరుగుతుంది. ఎందుకంటే నాకు అతి తక్కువ సబ్స్క్రైబ్లు ఉన్నారు. నేను ఎప్పుడు ఏ వీడియో కూడా అన్ని లైకుల కోసం నేను ఏదో టాప్ కావాలని మిమ్మల్ని ఎప్పుడు వేడుకోలేదు. కానీ ఒక్క వీడియో కోసం కొంచెం ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక వీడియో పంపుడు జరిగింది. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఉన్నది. వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్న కారణం ఆమెకు కొంచెం ఆరోగ్యం బాగలేక డబ్బుల కోసం యూట్యూబ్ పెట్టి రన్ చేస్తుంది. మన అంతు సాయం ఆమెకు డొనేషన్ చేయాలని ఒక 500 నా తరఫున నేను సాయం చేసుడు జరిగింది. ప్రతి ఒక్క వీడియోకు ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పడం జరిగింది కదా. మీరు నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారో మీరు ఒకసారి చూసుకోండి. అన్ని లైకులు వస్తలేవు, కానీ ఈ వీడియోకు లైక్ కొట్టకున్నా పర్వాలేదు. కానీ ఒక 10 రూపాయలు దయచేసి 10 రూపాయలు మీ ఇక్కడ పక్కకు నేను వాళ్ళ నంబర్ పెడతా, వాళ్ళ వీడియో కూడా పెడతా. అవసరం అనుకుంటే వాళ్ళ వీడియో ఒకసారి సెర్చ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ 10 రూపాయలు నా కోసమేమో అని ఇట్లా మీరు అనుకుంటారు. వాళ్ళ నంబర్ పెడతా, వాళ్ళ నంబర్కి ఒక్కొక్కసారి ఫోన్ చేసి మీకు దోచినంత వరకు ఈ వీడియోకు నాకు లైక్ కోసం నేను చెప్తలేను అన్న, ప్లీజ్ అందరూ ఒక్క 10 రూపాయలు సరిపోతాయి. ఒక్క 10 రూపాయలు చేయండి. 158 సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే నేను చాలా రోజుల సంధి నడిపిస్తున్నా. మీరు లైక్లు కొడతలేరు, ఎందుకంటే చాలామంది చుట్టాలు బంధువులు కూడా అలా ఉన్నారు. నేను బాధపడతా అనుకొని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు చెప్తారు. లైక్ కొడతలేరు అంటే నా కోసమే మీరు అట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ నా వీడియోలు ఇష్టపడే వాళ్ళు ఏదో సమాచారం ఉన్నది, సమాజం పట్ల మాట్లాడుతాండు అనే ఆలోచన మీకు లేదు. ఎట్లాగూ నేను ఎందుకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైకులు కొడతలేరు అని నేను అడుగుతలేను. ప్లీజ్ ఇది ఒక్కసారి 10 రూపాయలు మాత్రం సాయం చేయండి. వాళ్ళకు అవసరం అనుకుంటే మీరు ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఆ నంబర్కి ఫోన్ చేసుడు వలన మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ వీడియోలు ఒకసారి మొత్తం పూర్తిగా చూడండి. మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఏది ఉన్నా కూడా మనం ఎంత మంచి తిండి తింటాం, మంచి మందు తాగుతాం, మంచి హోటల్లాగా ఖర్చులు పెడతాం, బట్టలు మంచి చేసుకుంటాం. ఇవన్నిటికంటే ఒక చిన్నది అమౌంట్ 10 రూపాయలు అనేది చాలా తక్కువ. కానీ ఆ దాన ధర్మం అనేది దాని విలువ చాలా పెద్దది. మన 10 రూపాయలతో చాలా 10 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అందరూ ఒక్క లైక్ కోసం నేను ఈ వీడియో చేస్తలేను. లైక్ కొట్టకున్నా పర్లేదు, కానీ ఒక్క 10 రూపాయలు మాత్రం కంపల్సరీ దానం చేయండి అన్న. ఈ నంబర్కు డొనేషన్ చేయండి. నా మాట కాదనుకుంటే మీరు చేస్తారు అని మాత్రం నేను నమ్ముతానన్న. కొంచెం ప్లీజ్ తప్పకుండా చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి అవునా కాదా, నిజమా, ఆ నంబరు అది ఫేకా అనేది ఒకసారి మీకు తెలవాలంటే వాళ్ళ వీడియోలు కూడా పెడతారు. ఆ వీడియోలు చూడండి ఒకసారి. ఆమె పేరు స్వరూప. ఇక పూర్తి అడ్రస్ నేను చెప్పలేను, వాళ్ళ వీడియోలో అడ్రస్ ఉంటుంది. ఆ పూర్తిగా మీరు ఒకసారి చూసి 10 రూపాయలు పంపండి. దయచేసి ఏమనుకోకూరి, నేను ఇంతగా మరి మీకు చెప్తానా అని అనుకోవద్దు. నా కోసం అడుగుతలేను. నేను ఒక 500 ఆమెకు డొనేషన్ చేసుడు జరిగింది. ఇప్పుడు అది కూడా నేను స్క్రీన్ మీద చూపెడతా. మీరు కూడా ఒక 10 రూపాయలు చేయండి. ప్రతి ఒక్కరు 100, 50 చేయమని నేను ఎవరిని అడుగుతున్నాను. ఒక 10 రూపాయలు సరిపోతాయి. ప్రతి మనిషి ఒక 10 రూపాయలు అయితే వాళ్ళు కొంచెం పూట గడుతుంది, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆమె మీద పెద్దగా ఆశ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు బతకాలి, వాళ్ళ చదువులు కావాలంటే చాలా కష్టం. మనం ఇంత కష్టం చేయగానే మన ఇంట్లో మనకు వెళ్తలేదు. వాళ్ళు మంచానికి అంకితం అయ్యారు కాబట్టి వాళ్ళకి వెళ్ళడు కూడా చాలా కష్టం అన్న. కొంచెం ఈ వీడియో చూసన్నా మీకు మనసు తరుగుతుందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళ వీడియో చూసి 10 రూపాయలు తప్పకుండా మీరు డొనేషన్ చేయరన్నా. నా సబ్స్క్రైబ్లోకి ఇది ఒక్కడి సమాచారం నేను ఇచ్చడానికి నేను ముందుకు రావడం జరిగింది. నన్ను చూసైనా మీరు ఈ 10 రూపాయలు డొనేషన్ చేస్తారేమో అని నేను మిమ్మల్ని కోరుకుంటానన్న. ఎవరైనా 1 రూపాయి 2 రూపాయలు వేసినా కూడా అయ్యో ఇంతేనా అని అనుకోవద్దు. అందరం ఇప్పుడు నేను కూడా టాపిక్ పని చేస్తాను మేస్త్రి. మేము ఉన్నోళ్ళం ఏం కాదు, కానీ అయితే అందరూ ఉన్నోళ్ళే దానం చేయాలంటే ఎవరు చేయరు. లేనోళ్ళే దానం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నంబర్కు మేము ఇప్పుడు 500 పంపిస్తాం, చూసుకోండి. ఇక ఎవరినైనా మీరు వేరే వీడియోలు కూడా కొన్ని తీస్తారు, అన్నీ చూస్తాను మేము. అంటే యూట్యూబ్ అట్నే కంటిన్యూ చేయడం కోసం యూట్యూబ్ అట్నే రన్నింగ్ చేస్తారు. ఇక యూట్యూబ్ నుంచి చెప్పుకోలేదు కానీ ప్రజలు పంపిస్తారు. ఇక బాగా మీరు కూడా టెన్షన్ పెట్టుకోకూడదు. టెన్షన్ బాగా పెట్టుకుంటే కూడా పిల్లలతో ఇంకా బాగా సేవ చేయించుకునే అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి
కొంచెం ప్రయత్నంగా ఉంటే చూడండి, చూసుకోండి అమ్మ ఒకసారి చూసుకోండి, ఒకసారి పంపించాము. చూసుకున్నారా? 500 వచ్చినాయా? ఏం పేరు బాబు నీ పేరు? ఓకే, మమ్మీని అయితే మంచిగా చూసుకుంటాను, వాటిని మంచిగా చూసుకో. ఎందుకంటే మనకు అన్నీ దొరుకుతాయి కానీ తల్లి దొరుకుతుంది మనకి ఎప్పుడు. తల్లి సేవ చేసుడు కూడా ఒక అదృష్టంగా అనుకోవాలి. సరే మేడం, ఓకే.